Hello students, welcome back to my channel. In this video, I am going to give you a brief lecture on anomalous secondary growth. Before going to see what is anomalous secondary growth, you should know secondary growth. So secondary growth refers to the increase in thickness or girth of plant stems and roots resulting from the activity of vesicular cambium and cork cambium. Okay, so what is secondary growth is, so the increase in thickness or girth plant body primary growth తర్వాత it shows secondary growth. ఎందుకు అంటే టు ఇంక్రీజ్ ద థిక్నెస్ అండ్ గర్త్, థిక్నెస్ కావచ్చు లేదా గర్త్, దాని డయామీటర్ ఇంక్రీజ్ అవ్వటం కోసం ఎక్కడ జరుగుతుంది? స్టెమ్స్లోను రూట్స్లోనూ జరుగుతుంది. దేనివల్ల జరుగుతుంది? బై ద యాక్టివిటీ ఆఫ్ వెసిక్యులర్ కేంబియం అండ్ కార్క్ కేంబియం. సో దాట్ ఈస్ కాల్డ్ సెకండరీ గ్రోత్. దిస్ టైప్ ఆఫ్ గ్రోత్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ woody plants such as trees and shrubs. ఇది ట్రీస్లోను shrubsలోను అంటే వుడీ ప్లాంట్స్లో కనబడుతుంది. అండ్ అక్కర్స్ ఆఫ్టర్ ద ప్రైమరీ గ్రోత్. ప్రైమరీ గ్రోత్ ఆగిపోయిన తర్వాత, ప్రైమరీ గ్రోత్ తర్వాత ఈ సెకండరీ గ్రోత్ అనేది కనబడుతుంది. సో సెకండరీ గ్రోత్ ఎలాగా జరుగుతుందన్నాను? వెసిక్యులర్ కేంబియం వల్ల. సో ఒకవేళ ఇఫ్ యూ సీ డైకాట్ స్టెమ్, యూ విల్ ఫైండ్ యూస్టీల్. యూస్టీల్ అంటే ఏంటి? వెసిక్యులర్ బండిల్స్ అన్నీ ఒక సర్కిల్లో ఉంటాయి అన్నమాట. అయితే ఈ వెసిక్యులర్ బండిల్స్ మధ్యలో జైలంకి ఫ్లోయంకి మధ్యలో కేంబియం అనేది ఉంటుంది. దీన్ని మనం వెసిక్యులర్ కేంబియం అంటాం. ఈ వెసిక్యులర్ కేంబియం యాక్టివిటీ వల్ల సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఈ వెసిక్యులర్ కేంబియం అనేది సెకండరీ గ్రోత్ జరిగేటప్పుడు ఇన్ బిట్వీన్ వెసిక్యులర్ బండిల్స్ మధ్య యాక్చువల్గా పారంకైమా ఉంటుంది. సో అక్కడ కూడా కేంబియం అనేది ఫామ్ అవటం వల్ల, సో ఈ బండిల్స్ మధ్యలో ఉన్న కేంబియంని మనం ఇంట్రాఫెసిక్యులర్ కేంబియం అంటాము. బండిల్ మధ్యలో ఉన్నది ఇంట్రాఫెసిక్యులర్ కేంబియము, రెండు బండిల్స్ మధ్యలో ఉన్నది ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం. ఓకే, సో ఈ ఇంట్రాఫెసిక్యులర్ కేంబియము కలిసి ఒక కేంబియల్ రింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఈ కేంబియల్ రింగ్ ఫార్మేషన్ జరిగినప్పుడు సో కంటిన్యూస్గా లోపల వైపుకి జైలము, బయట వైపుకి ఫ్లోయము, సో ఇక్కడ సెకండరీ టిష్యూస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా జరగటం వల్ల ప్లాంట్ యొక్క గర్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా ప్లాంట్ గర్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వుడీ ప్లాంట్స్లో. సో ఇది నార్మల్గా సెకండరీ గ్రోత్ అన్నమాట. సో వెసిక్యులర్ కేంబియం ప్రొడ్యూసెస్ సెకండరీ జైలం ఆన్ ద ఇన్నర్ సైడ్, సెకండరీ ఫ్లోయం ఆన్ ద అవుట్ సైడ్, కంట్రిబ్యూటింగ్ టు ద ప్లాంట్స్ ఇంక్రీజ్ ఇన్ థిక్నెస్. ఇందాక చెప్పాను కదా, లోపల వైపుకి కంటిన్యూస్గా జైలము, బయట వైపుకి కంటిన్యూస్గా ఫ్లోయం అనేది సెక్రీట్ అవుతుంది. సో ఇన్ దిస్ సేమ్ వే కార్టెక్స్లో కూడా ఒక కేంబియల్ రింగ్ అనేది ఫామ్ అయ్యి, మీన్ వైల్ అంటే ఈ సెకండరీ గ్రోత్ వెసిక్యులర్ కేంబియం వల్ల జరుగుతున్నప్పుడు ఈ మధ్యలో కార్టెక్స్లో కార్క్ కేంబియం అనేది ఫామ్ అవుతుంది. ఇది బయట వైపుకి బార్క్ని, లోపల వైపుకి సెకండరీ కార్టెక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ నార్మల్ సెకండరీ గ్రోత్. ఓకే, ఇందాక చెప్పుకున్నట్టు వెసిక్యులర్ కేంబియం అనేది, వెసిక్యులర్ బండిల్స్ మధ్యలో ఉన్న కేంబియం అనేది లోపలి వైపుకి కంటిన్యూస్ జైలంని, బయట వైపుకి కంటిన్యూస్ ఫ్లోయంని సెక్రెట్ చేయటం వల్ల సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది. సో మీన్ వైల్ కార్టెక్స్లో ఒక అనదర్ లేయర్ ఆఫ్ కేంబియం అనేది ఫామ్ అయ్యి ఇట్ షోస్
ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ కార్క్. ఇది కార్క్గా పనిచేసి, కార్క్ కేంబియం కింద పనిచేసి, సో బయట వైపుకి బార్క్ని, లోపల వైపుకి సెకండరీ కార్టెక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే నార్మల్ సెకండరీ గ్రోత్ అంటారు. సో ఇప్పుడు మనం అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ అంటే ఏంటి చూద్దాం. సో అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ప్రాసెస్ ఆఫ్ సెకండరీ గ్రోత్. సో where the pattern of thickening or the tissues produced differs from the usual formation of wood. జైలంని, సెకండరీ జైలంని మనం వుడ్ అంటాము. సో ఇక్కడ వుడ్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ వుడ్, ఫ్లోయం అండ్ బార్క్ ఫార్మేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటున్నాము అంటే అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ ఆర్ అన్యూజువల్ సెకండరీ గ్రోత్ అంటున్నాము. సో in the abnormal secondary growth, the pattern of thickening or the tissues produced such as wood and phloem bark, that is different from the normal secondary growth. So this is termed as abnormal secondary growth or unusual secondary growth. So let's see, abnormal secondary growth can occur due to environmental stress, genetic mutations or physiological adaptation of the plants. అంటే ఇది ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ వల్ల జరగచ్చు, జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల జరగచ్చు. కొన్ని మొక్కలు దే అడాప్టెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద ఎన్విరాన్మెంట్లో ఆ విధంగా అడాప్ట్ అవ్వటం వల్ల జరుగుతుంది. సో anomalous secondary growth is commonly observed in some monocots, succulents and certain other plant species. So they adapted unusual mechanisms to increase the stem or root girth. ఎందుకు అలా అడాప్ట్ అయ్యాయి అంటే they need to increase their stem girth and root girth. That's why they are doing anomalous secondary growth, which is different from the normal secondary growth. So let's see some examples of abnormal secondary growth. Okay, so on the physiological point of view, Haberland in the year 1914, he proposed two types of anomalous secondary growth. So they are non-adaptive type and adaptive type. Let's see the first one, non-adaptive type. So the anomalous secondary growth exhibited by some herbaceous plants, Boerhaavia, Amaranthus, Echinus, and not of any functional significance to these plants, and it is described as non-adaptive type in nature. That means కొన్ని హెర్బేషియస్ ప్లాంట్స్ ఉన్నాయి, బోయర్హావియా, అమరాంతస్, ఎకిరాంతస్ ఇలాంటివి. మరి ఇవి ఏ సిగ్నిఫికెన్స్ లేకపోయినా, అంటే వాటిలో అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ జరుగుతుంది, బట్ దాని ఎందుకు వై దే ఆర్ డూయింగ్ అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ అనేది సిగ్నిఫికెన్స్ లేదనమాట, ఈవెన్ దో దే ఆర్ పెర్ఫార్మింగ్ అబ్నార్మల్ సెకండరీ గ్రోత్. సో అలా సిగ్నిఫికెన్స్ లేనటువంటి సెకండరీ గ్రోత్ని, అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ని నాన్ అడాప్టివ్ టైప్ ఆఫ్ సెకండరీ గ్రోత్ అని అంటారనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, అడాప్టివ్ టైప్ ఆఫ్ anomalous secondary growth. So if the anomalous secondary growth is of definite functional advantage to the plant, then it is described as adaptive type. అంటే ఇక్కడ ఫిజియోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది, అది ఆ ప్లాంట్ అలా ఎందుకు అడాప్ట్ అయిందంటే దానివల్ల దానికి ఒక యూజ్ ఉంది. ఎగ్జాంపుల్ వుడీ క్లైంబర్స్, ఇక్కడ అడాప్టివ్ టైప్ ఆఫ్, అంటే ఆ అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ వల్ల ప్లాంట్కి యూజ్ ఉంది. ఎగ్జాంపుల్ వుడీ క్లైంబర్స్, వీటిని లియానాస్ అంటారు లేదా లయన్స్ అంటారు, ఎలా అయినా అనొచ్చు.
సో వుడీ క్లైంబర్స్లో చూడండి, ద మెకానికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లయానా స్టెమ్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఆర్డినరీ వుడీ ప్లాంట్స్. The stem of woody climber must be flexible so that it would be able to twist and twine around its support in an efficient way, and at the same time it should be strong enough to support the weight of its own foliage. The above factors are responsible for the anomalous types of secondary growth exhibited by these plants. So woody climbers అనేవి జనరల్గా క్లైంబర్స్ అనేవి ఎలా ఉంటాయి? సో ట్విన్ అవ్వటానికి ఈజీగా, వాటి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా సన్నగా డెలికేట్గా ఉంటాయి. బట్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ వుడీ క్లైంబర్స్. అంటే వాటి బాడీ వుడీగా ఉంటుంది, ఈవెన్ దో దే కెన్ ట్విన్ అరౌండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద అదర్ ప్లాంట్స్. ఓకే, సో అదర్ ప్లాంట్ బాడీని లేదా సపోర్ట్ చుట్టూ ట్విన్ అవ్వగలవు. యాక్చువల్గా వుడీ స్టెమ్ అనేది ఇట్ కాంట్ బెండ్ కదా, కానీ ఇక్కడ బెండ్ అవుతుంది, వుడీగా కూడా ఉందన్నమాట. అందువల్ల అవి వుడీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం దే షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు ట్విన్ అరౌండ్ ద సపోర్ట్. సో అందువల్ల దే ఆర్ షోయింగ్ అబ్నార్మల్ సెకండరీ గ్రోత్. వుడీ క్లైంబర్స్లో అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ జరగటం వల్ల they are woody in nature even though they can climb around the support. So that is the adaptation which is useful for the plant. So that is called no adaptive type of abnormal secondary growth. So let's see what is abnormal secondary growth in detail. During the secondary growth, the parenchymatous cells of the medullary rays adjacent to the fascicular cambium become meristematic to form interfascicular strip of the cambium. The interfascicular cambium behaves abnormally by producing only parenchymatous cells. On the other hand, fascicular cambium of the vesicular bundle behaves normally, producing secondary xylem and phloem within the vesicular bundles. So concomitantly, the vesicular bundles gradually increase in size but continue to maintain their identity. So a cork cambium meanwhile develops in the hypodermal collenchyma and produces cork externally, the secondary cortex internally. So I will explain you this. Okay, during the secondary growth, so this is the U-still you will find in the dicot stem actually. Okay, so here this is intrafascicular cambium present in between the xylem and phloem. This is the xylem and this is the phloem. Okay, so during the course of development, that means when they are doing secondary growth, another strip of parenchymatous cells, they become meristematic in nature. They add it to the intrafascicular cambium, resulting in the formation of a cambial ring. Okay, so here in case of abnormal secondary growth, so the xylem showing a limited growth and phloem also showing a limited growth, they do not disturb their vesicular bundle structure. In case of normal secondary growth, there is no identity of vesicular bundle. But in the case of abnormal secondary growth, you will see the identity of vesicular bundle even after secondary growth. So that is abnormal feature actually. So ఇక్కడ చూసినట్లయితే ఇవి వెసికులర్ బండిల్ అనే స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వదు.
జైలం కొంత మేరకే సెక్రెట్ అవుతుంది, ఫ్లోయమ్ కొంత మేరకే సెక్రెట్ అవుతుంది. కానీ ఈ మధ్యలో ఉన్న ఈ ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం ఉంది కదా, ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పారెంకైమా. చాలా ఎక్కువగా పారెంకైమాని సెక్రెట్ చేస్తుంది. సో ఇది కూడా అబ్నార్మల్ ఫీచర్ అనమాట. ఇది కూడా అబ్నార్మల్ ఫీచర్ అనమాట. సో అంతేకాదు, ఇది ఇలా జరుగుతుండగా మీన్ వైల్ ఎపిడెర్మిస్ కింద ఉన్నటువంటి హైపోడెర్మిస్ రీజియన్లో కోలెంకైమా ఉంటుంది కదా, ఈ కోలెంకైమా నుంచి ఒక కేంబియల్ రింగ్ ఫామ్ అయ్యి, అక్కడ కూడా ఒక కేంబియల్ రింగ్ ఫామ్ అయ్యి బయట వైపుకి కార్క్ని, లోపల వైపుకి సెకండరీ కార్టెక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటున్నాము అంటే అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ అంటున్నాము. చూడండి, అబ్నార్మల్ సెకండరీ గ్రోత్లో వాస్కులార్ బండిల్ అనే ఐడెంటిటీని ఇవి కోల్పోవట్లేదు. బట్ నార్మల్ కేసెస్లో కంటిన్యూస్ జైలము, కంటిన్యూస్ ఫ్లోయం బయటికి, కంటిన్యూస్ జైలం లోపలికి రావటం వల్ల వాస్కులార్ బండిల్ అనేది డిస్టర్బ్ అయ్యి లోపల వైపుకి కంటిన్యూస్ వుడ్ ప్రొడక్షన్ జరుగుతుంది, బయట వైపుకి కంటిన్యూస్ ఫ్లోయం ప్రొడక్షన్ జరుగుతుంది. సో ఇది అబ్నార్మల్ సెకండరీ గ్రోత్ గురించి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళండి. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.